ఇవన్నీ పట్టుకెళ్ళి బయట పడేయాలి. చూసారా, ఇవన్నీ తోమవలసినవి. సలాతా చేశాను వీళ్ళకి, చూడండి. క్యారెట్ మొత్తం ఇంకన్నీ. ఇది టమాటా రసం అన్నమాట, దొక్కూస్ అంటారు ఇక్కడ. పచ్చడి మా మేడమే తనని తీసుకురమ్మంది. వీళ్ళందరూ ఒకసారి తింటారన్నమాట, అందుకే కొద్దిగా పట్టుకెళ్తున్నాను. అదైతే ఇంక ఇక్కడే ఉంచేసాను. నేనున్న వేర్లో ఎక్కువ అయితే ఉంటాయి, ఇక్కడైతే ఎక్కువ వీటితోటి తిడతారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఈ అన్నం కోసం మనం కష్టపడేది దేశాలంటే వచ్చి మనం ఈ నెలంతా కష్టపడి తినకో నెల వచ్చేసరికి ఇంటికి జీతాలు అమ్ముతుంటే ఇంటికాడ ఉండి నువ్వు గామట్టి పంపిస్తున్నావు, నువ్వు గామట్టి వెళ్ళావు, ఈ మాటలు. ఈరోజైతే నేను పొద్దున్న నుంచి ఎడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటికాడ గొడవ అయింది. ఇంటి దగ్గర అయితే పాపకి బాగోలేదు, నిన్న హాస్పిటల్కి పంపించాను. దానివల్ల తీసుకెళ్ళి వాళ్ళు లేక నాకు తెలిసినామంటే ఫ్రెండ్ తనని తీసుకెళ్ళమని చెప్పాను. తను తీసుకెళ్తే చెప్పింది ఎక్స్రేలు కట్ట తీయాలంట, స్కానింగ్ తీయాలంట పాపకి. అందాక మందులు రాసి ఇచ్చారు, తీసుకురమ్మన్నారు అని చెప్పారు. నేనైతే ఏడుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రాత్రి నుంచి. నేను చూస్తే ఇక్కడ ఉన్నాను, పాపనే టయానికి వండి పెట్టి చూసి వాళ్ళు అయితే ఎవరో లేరు, నా అన్న వాళ్ళు అయితే ఎవరో లేరు ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. ఎందుకంటే అమ్మ నాన్న లేరు, చనిపోయారు. అత్తయ్య లేదు, అత్తయ్య చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వాళ్ళని పాప వండుతుంది, పాప బాగు. ఇంకా మా ఆయన గారు ఉన్నారు కానీ ఇంకెంతకంత, ఆయన అయితే ఏమీ పట్టించుకోడు. నా సంపాదన మీదే నేను నా రెక్కల ముక్కలు చేసుకుని ఇక్కడికి వచ్చి నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను. నాకంటూ ఏమీ ఇవ్వలేదు మా అత్తగారు, నాకంటూ ఏమీ ఇవ్వకపోయినా కానీ నేను ఇంకా నా పిల్లల్ని వదులుకొని నా పిల్లల కోసం ఈ దేశాలంటూ వచ్చి కష్టపడి ఏదో సింపుల్గా అయితే ఇల్లు అయితే కట్టాను. ఇంకా పూర్తి అయితే అవ్వలేదు, మామూలుగా కట్టి అలా వదిలేసాను. పేస్టింగ్లు కట్ట అయితే ఛాన్స్ లేదు. నేనైతే ఇంక ఇప్పుడు తింటాను, మళ్ళీ రేపు టయానికి నాకు ఈ భోజనం. ఇది ఇంకా ఇప్పుడు అప్పుడే తిన్నాను, ఇంకా టైం పడుతుంది. ఇది నేను తీసుకున్నాను అన్నమాట. ఇది మళ్ళీ రేపు ఇదే టయానికి నాకు అన్నం ఉంటుంది, మళ్ళీ సాయంత్రం అయితే అన్నం ఉంటుంది. నేను తినక నేను కష్టపడి డబ్బులు పంపుతుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాం, బాధ పెడతాం చేస్తున్నారు. పొద్దుటైతే బాధ వచ్చి చచ్చిపోతానని నేనైతే నా రూమ్లో ఫ్యాన్ ఉంది, సేమ్ చూడండి ఇక్కడ తిరుగుతుంది చూసారా, సేమ్ ఇలాంటిదే నా రూమ్లో ఒకటి ఉంది. నాకు పొద్దున్న చాలా బాధ అనిపించింది.
నేను గొడ్డు సాకరీ చేస్తున్నాను ఇందంటావు వచ్చి నాకు ఇలువ లేదు, నాకంటూ ఏమీ ఇవ్వలేదు, అయినా సరే స్థలం సంపాదించుకొని ఏదో వయసులో చిన్నదాన్ని అయినా ఇల్లు కట్టుకుందాము వీటి కోసం అని ఆలోచించాను ఫ్రెండ్స్. అయితే పొద్దున్న నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆ ప్యాన్ ఉంది కదా చనిపోదామనే ఫ్రెండ్స్. పొద్దుట దానికి ఒక చున్నీ లాంటి 2 కట్టి పొడవుగా దానికైతే వేసి నేను నాకు ఇంక ఇలా మా ఫ్రెండ్ ఫోన్ చేసి అలాంటి పిచ్చేసాలు చేయక అక్కడ ఎక్కడో ఉన్నావో మీ ఆయన గొడవ ఏముంది, నీ పిల్లల కోసం ఆలోచించు, చచ్చిపోతావు, పిల్లలు ఏమైపోతారు, అలా వచ్చేస్తాను అంటున్నావు కదా, అతని గొడవ ఏముంది నీకు అని ఆవిడ ఫోన్ చేసి కావాలి నన్ను తిట్టింది. తిట్టి చాలా చూపు నన్ను ఏమి చేసుకుని ఇవ్వకుండా ఆవిడే ఫోన్ మాట్లాడింది. లేచి మొహం గట్ట కడుక్కో. వీళ్ళైతే పొద్దుటే డ్యూటీలకు వెళ్ళిపోయారు. పొద్దుటే డ్యూటీలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవ అంతా జరిగింది. సరే అని నేను కూడా ఆలోచించాను. చనిపోతే 15 గంటల ప్రాణం పోద్ది అనిపించింది. ఇంకా పాప కూడా ఏడ్చేసింది, అమ్మా నువ్వు వచ్చేయి, నువ్వు అక్కడ ఏమీ చేసుకోకు కట్టాని. ఎందుకంటే తల్లిదండ్రులు లేని లోటు ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పడ్డాను. నాకంటూ సపోర్ట్ చేయకపోయినా నా రెక్కలు కష్టం చేసుకుని నేను కనీసం నేను ఇల్లు కట్టుకున్నా కానీ ఫ్రెండ్స్ నాకు ఎవరో ఇదిగో 100 రూపాయలు తీసుకొని ఇచ్చిన వాళ్ళు ఎవరో లేరు. అన్నీ నేనే పడ్డాను. ఇంకా తను తాగేసి ఇంకా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తనను పెంచుతున్నాను అక్కడికే. నేను ఇక్కడ జీతం వేస్తే కానీ వాళ్ళకి తింటాకుండదు. నేను ఇక్కడ రూపాయి తీసుకోను, సబ్బు కొనుక్కోను, షాంపూ ఏమీ తీసుకోను, అన్నీ వెళ్ళి అడిగాను. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూసినట్టయితే నాకు మీ అందరి సపోర్టు కావాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి నా వీడియోలు మీకు నచ్చితే చిన్న లైక్ చేసుకోండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరు చిన్న కామెంట్ చేయండి. నా బాధ అయితే ఇది రోజు కనీసం పొద్దున్న నుంచి కూడా టీ లేదు ఫ్రెండ్స్. నాకు తెలుసు పైకి వెళ్ళి పైన రూములు తుడిసి మొత్తం ఇంకా పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నాకు చిన్న మెసేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా వర్క్ ఉంది చేయవలసింది.